అన్న దుమ్ము ధూళి ఈ నుంచి మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దుమ్ములనే. పొద్దున 6 to 11 వరకు ఫుల్ ట్రాఫిక్. అసలు నుంచి జాగేటి ఉండదు సక్క. మధ్యాహ్నం పూట ఎండ కొడుతుంది, వాళ్ళు గిరాకులు రారు, ఏం రారు. ఈవినింగ్ 6 అయిందంటే 6 to మళ్ళీ 10 వరకు ఫుల్ ట్రాఫిక్. ఇప్పుడు మీరు ఇంత ఫ్రీగా నించున్నారు కదా, ఒక 6-7 వరకు ఇక్కడ రండి, మొత్తం ట్రాఫిక్తో నిండిపోతుంది. మొత్తం దుమ్ము ధూళి. ఇప్పుడు కార్ ఆపుతారు అన్న, ఇంకా బండి నించింది, ఒకసారి కార్ ముంగ తీసుకొని అంటే అది నించుంటుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది చూసుకోవాలి గవర్నమెంట్ వాళ్ళు అంటారు. అది ప్రతి ఒక్కరు వచ్చి నించుంటుందా అన్న, చిన్న మాట. ప్రభుత్వం రోడ్లు వేసినాం ఇక్కడ ఉప్పల్ నుంచి గట్కేసరి కంటూ వేసిరా వేయలే అన్న. ఏడ గాడగిట మన కటమైసమ్మ కాడగిట 2 నెలన్నర తర్వాత మొన్న వేసి రోడ్డు. అది గిట 1/2 కిలోమీటర్ మా అంటే ఒక 400 మీటర్స్ గిట్ ఉండదు రోడ్డు. ఆ కొంచెం రోడ్డు మిగతా రోడ్ వేసినా అంటే ఎట్లా? ఈ నుంచి సక్క రోడ్లే లేవు. ఇక్కడ నుంచో అటు రోడ్ అవతల సైడ్ చూడు, మొత్తం దుమ్మే కనిపిస్తుంది నీకు. మామూలుగా నువ్వు ఒకసారి అటు సైడ్ చూసినా దుమ్మే ఉంటుంది నీకు. ఈ పొద్దున పూటనే ఇట్లా ఉంటుంది, ఇంకా సాయంత్రం పూట కనిపించని దుమ్ము ఫుల్ లేస్తుంది. ఆ లైట్లకి ఆ ఫోకస్లకి మొత్తం కానిపని. ఇవి ఉంటున్నాం కానీ రివర్స్ ఎవరైనా వచ్చి అన్న కార్ ముంగడిది బండి వెనకది అంటే రోడ్ మీద కూడా పెట్టుకోమన్నా నేను లోపలికి పో అంటారు. ఒక్కొక్కసారి పోలీసు వాళ్ళు అంటారు, ఒకసారి వేరేటోళ్ళు అంటారు. ఒక్కొక్కసారి ఎవరైనా అడ్వకేట్స్ అవుతారు కదా, సార్ కొంచెం కార్ ముంగడ తీసుకోండి, సార్ కొంచెం వెనుకకైనా తీసుకోండి అని చెప్తే, ఇక్కడ ఎవరు పెట్టమన్నాను మీకు పర్మిషన్ కూడా ఇచ్చిందని చెప్పి అంటాడు. లోపల పెట్టుకోపోరు అంటాడు. సరే మీరే వచ్చి లోపల చూపించండి అంటే మేమెందుకు చూపించాలి, మీరు రోడ్ల మీద బతికేటోళ్ళు రోడ్ మీదకి వెళ్ళిపోవాలంటారు. ఈ రోడ్ మీద ఉండడం చాలా కష్టం అన్న. ఈ ఫ్లైఓవర్ ఎప్పుడైతే తెలియదు. నేను ఇంటర్ పాస్ అయినప్పటి నుంచి చూస్తున్నా ఈ పంచాయతీ. నేను పాస్ అయిపోయి బొచ్చటి రోజులు అవుతుంది, ఇది 5 ఏళ్ళు చేస్తలేదు. మా డాడీ ఉన్నప్పుడు అన్న రోడ్ కటింగ్ అని చెప్పి, మా డాడీ గిట్ట ఎక్స్పైర్ అయిపోయారు. ఆ రోడ్ కటింగ్ మొన్న అయింది, 3 years బ్యాక్ అయింది. ఈ ఫ్లైఓవర్లు వేస్తారు అన్న, పిల్లర్లు వేసి పెడతారు, ఏడేస్తారు. ఈ మధ్య మొన్న ఒక 2-3 నెలల నుంచి ఈడ పిల్లర్లు వేస్తారు అంతే తప్పించి, ఇంతకుముందు నుంచి ఇక్కడ పిల్లలు లేవు, సక్క ఏం లేవు. చూడు రాదు, ఇవే ఈడ అన్నీ పెట్టిర్రు, దాని పనే అయిపోయింది. ఆడున్న దాని పనే అయిపోయింది, దాని ఓళ్ళు పట్టించుకోరు. అక్కడ సైడ్ పిల్లర్లు వేసి కూడా వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచో ఫస్ట్ ఇవి స్టార్ట్ చేసి కూడా కూర్చుంటే ఉన్నాయని కంప్లీట్ అయిపోతాయి. ఇవన్నీ చేస్తలేరు, మిగతా అన్నీ పట్టించుకుంటారు. ఫస్ట్ ఉన్నది చూసుకొని తర్వాత మిగతా చేసుకుంటే ఒక లెక్క. ఈ రోడ్లు కూడా సగ్గాలేవు. ఈ నుంచి ఇప్పుడు వాటర్ వచ్చినా మార్నింగ్ టైం ఫుల్ వాటర్ వస్తే ఈందాక వస్తాయి తెలుసా. ఈందాక వాటర్ వస్తే మొత్తం బండ్లు పోతే మా మీద పూల మీద పడుడే. ఈ పండ్ల షాప్ వాళ్ళకి, మాకు, మా అత్తమ్మ షాప్ వాళ్ళకి అందరికి ఇబ్బంది. లోపల పోయేటప్పుడు టర్నింగ్ కాడ చాలా యాక్సిడెంట్లు అవుతాయి. ఆడ మట్టి కాడ స్లిప్ అయితే చాలా మంది పడతారు. కొంతమంది రాంగ్ రోడ్లో వస్తారు, తెలియక రాంగ్ రోడ్ వచ్చినప్పుడు తాగేస్తారు. కొంతమంది బస్సులో పోతుంటే సడన్గా బ్రేక్ కొడితే వాళ్ళు వేరే వాళ్ళకి తాకి పడిపోతారు. ఇక్కడ యాక్సిడెంట్లు కూడా చాలా అవుతున్నాయి. ఈ దుమ్ము కనిపే కూడా చాలా మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి. రాంగ్ రోడ్లో పోతారు కొంతమంది, ఈ యూటర్న్ ఆడు ఉంటుంది, అట్లనే రాంగ్ రోడ్లో పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. అందులో అట్లా మస్తు యాక్సిడెంట్లు అయితేనే ఉంటాయి.